అందరికీ నమస్తే. ఈరోజు ఏ గ్రామం ప్రశాంతంగా లేదు తెలంగాణలో. ప్రతి గ్రామంలో గ్రామ సభ, ఆ గ్రామ సభలో రచ్చ. మొత్తం పోలీసుల బందోబస్తు మధ్య, పోలీసుల పహారాల మధ్య గ్రామ సభలు నిర్వహించింది గవర్నమెంట్. అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనే దాని విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ ఉందో లేదో అనిపిస్తుంది. అందరికీ రేషన్ కార్డు ఇస్తాం, 40 లక్షల మందికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్. అందరికీ ఇస్తున్నప్పుడు ఈ రచ్చ ఎందుకు? లేకపోతే ఆల్రెడీ గ్రామాలలో లిస్టులు ఆల్రెడీ వచ్చేసినాయి. ఎవరు రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు, లేకపోతే ఎవరికి ఇంద్రమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారు, ఎవరు దానికి అర్హులు, తర్వాత రైతు భరోసా అన్నీ. ఇప్పుడు ఊర్లోకి పోతే ఏమడుతుండ్రు, రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు గ్రామసభలకు వచ్చిన వాళ్ళు. పాపం ఆడ ఆఫీసర్లు బలవుతున్నారు. ఎందుకంటే ఆఫీసర్లకు కూడా సరిగ్గా తెలియదు ఏంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు వీళ్ళు అర్హులు ఎవరు, అసలు వీళ్ళు అర్హులు కానోళ్ళు ఎవరన్నా వచ్చి అడిగితే ఏం చెప్పాలి, అర్హులు అయ్యి ఉండి కూడా వాళ్ళకి స్కీమ్స్ ఇవ్వకపోతే, స్కీమ్స్లో లిస్టులో పేరు లేకపోతే వాళ్ళకి ఏం చేయాలి. ఆన్లైన్లో పేరుండి కూడా ఇప్పుడు వచ్చిన లిస్టుల్లో చాలామంది పేర్లు లేవు. కరెక్ట్ వాళ్ళకే ఇవ్వండి. మీరు ఇంద్రమ్మ ఇల్లు ఎవరికి ఇవ్వాలి, మీరు జాగా ఉండాలి, నిరుపేద అయి ఉండాలి, ఎక్కడ ఒక గజం భూమి ఉండకూడదు అన్నారు, వాళ్ళకే ఇవ్వండి. కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా మిస్ అయిపోయినాయి. ఒక్కొక్క గ్రామంలో ఏం జరిగిందో చూడండి. నా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి. ఈ నిర్మల్ జిల్లా ముదోల్ మండల్ 8 బీట్ గ్రామంలో గ్రామ సభ అంట. ఈ సభలో ఏమైంది? ఇంటికి వచ్చి సర్వే చేసి భూములు ఉన్నాయా లేవా అని చూసుకొని, పనికి పోతున్నారా పోటలేదా చూసుకొని అని మీరు సర్వే చేసి ఇవ్వండి దయచేసి, అంతే. లేకపోతే మీరు ఏడో కూర్చొని ఆఫీసుల్లో కూర్చొని చేస్తే ఇక్కడ ధర్నాలు అయితే చేస్తాం. ఇది ఎక్కడ జరిగిందంటే కోదాడ మండలం గుడిబండ గ్రామంలో జరిగింది. ఆ గ్రామ సభలో ఈ లొల్లి జరిగింది. 45 సంవత్సరాలు నా పెళ్ళేరు కాడ నుంచి నా కప్పుకుంటున్న కాడ నుంచి నా మూడు పెట్టి నేను గుడిబండనే ఉంటాను. 40 ఏళ్ళ నుంచి ఇల్లు అట్లా తీసుకోవడం ఇల్లు వచ్చుకొని ఏది రాక ఇప్పుడు రేకులు కలిగి కొనుక్కొని వేరే వాళ్ళ గోరకేసుకొని ఉంటాను. మరి నాకు ఇల్లన్నా రావాలి కానీ మీకు ఫైనల్గా ఈ వీడియో ఎండింగ్లో ఒక వీడియో వేస్తా, అదే అన్నిటికీ సమాధానం. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. తర్వాత మొన్న కులగణన సర్వే అని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సేకరించారు. ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు కాదు, కులగణన సర్వేలో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తామన్నారు. అవి 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు పెట్టి మొత్తం డిసైడ్ చేస్తాం. అసలు ఎవరు అర్హులు కాదు, మీ ఊరిలో మీరే చెప్పుకోవచ్చు అని చెప్పారు. ఇది 2వ స్టేజ్ పోయింది. ఒక స్టేజ్ అయిపోయింది. 2వ స్టేజ్ ఏంటంటే ఒక 2 డేస్ ముందే గ్రామాలకు ఆల్రెడీ లిస్టులు వచ్చేసినాయి. రేషన్ కార్డుకు అర్హులు ఎవరు, ఇంద్రమ్మ ఇంటికి అర్హులు ఎవరు, ఇక రైతు భరోసా గురించి అసలు ఏం చెప్పాలని కూడా తెలుస్తలేదు, నాకే తెలుస్తలేదు. ఎందుకంటే వాళ్ళంతా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి కూర్చున్నారు. రైతు భరోసా విషయంలో సర్వే లేదన్నారు. రైతు భరోసా విషయంలో అన్ని పంటలకు వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రైతు భరోసా దరఖాస్తు తీసుకొచ్చిండ్రు. మీరు రైతు భరోసా కావాలంటే ఇది నింపాలి అంటున్నారు. అసలు ఈ గ్రామ సభలు దేనికోసం నిర్వహిస్తున్నారు? ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన తర్వాత, ఆల్రెడీ మాట్లాడుకున్న తర్వాత, ఆల్రెడీ మీరు లిస్టులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు గ్రామ సభలో జరుగుతున్నది ఏంటంటే ఆ లిస్టుల్లో చాలామంది పేర్లు లేవు. అర్హత ఉండి ఎక్కడో పూరి పాకలో ఉన్న వాళ్ళ పేరు దానిలో ఉండాలి కదా. అర్హులకే ఇస్తాం మేము, అనర్హులకి ఇవ్వం అన్నప్పుడు మీరు ఇచ్చిన లిస్టులో ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ పూరి గుడిసెలో ఉన్న పేరు ఉండాలి కదా. రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డులు పెట్టుకున్నారు. రేషన్ కార్డులు ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి మీ దగ్గర? రేషన్ కార్డుల అప్లికేషన్స్ దగ్గర ఈ మార్పులు చేర్పులు అవి కలిసి 20 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి మీ దగ్గర. ప్రజాపాలన పెట్టుకున్నాయి కొన్ని ఉన్నాయి, మొన్న కులగణన సర్వేలో పెట్టుకున్నాయి కొన్ని ఉన్నాయి, ఇంకా పెట్టుకుని ఇప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అసలు ఈ గ్రామ సభల ద్వారా జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? గ్రామ సభలు నాకేమనిపిస్తుంది అంటే పుట్టలో ఏలు పెట్టి కుట్టవా అంటే కుట్టకుంటుందా? కాంగ్రెస్ వాళ్ళు మా మీదకి రావద్దు, ఏంది కూడా మా మీదకి రావద్దు, మా మీద నెగిటివ్ పోవాలి, మా మీద మొత్తం జనమంతా మెచ్చుకోవాలి అని చెప్పి గ్రామ సభలు పెట్టినారు. పెడితే లాస్ట్కు ఇది జరుగుతున్నది. గ్రామ సభల్లో అర్హత ఉన్న చాలామంది పేర్లు లేవు, ఇంద్రమ్మ ఇళ్ళలో లేవు. అర్హత ఉండి రేషన్ కార్డులు రాలే, రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరికి ఇస్తామని చెప్పి మళ్ళీ రేషన్ కార్డు లిస్టులు తయారు చేసి ఊర్లోకి పంపించేసి ఆ లిస్టుల్లో పేరు లేకపోతే ఊరుకుంటారా వాళ్ళు? మీరు అందరికి ఇస్తామన్నారు కదా, మీకు లిమిట్ కూడా లేదని చెప్పలే కదా. అసలు ఒక ఊర్లో 150 మంది 200 మంది ఉంటే ఆ ఊర్లో 40, 30 మంది 10 మంది పేర్లు వచ్చినాయి. కోదాడ నుంచి ఒక ఫోన్ వచ్చింది నాకు.
కోదాడ హుజూర్నగర్. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. శశి గారు, మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మీ ఉపేంద్రాచారి అండి. ఉపేంద్ర గారు, కొండాయిగూడెం, మన గరడేపల్లి మండలం. గరడేపల్లి అంటే హుజూర్నగర్. హుజూర్నగర్ నియోజకవర్గం. చెప్పండి, ఏంది? మాకు అసలుకి సెంటు భూములే సార్. అయితే మా అమ్మ కరువు పని పోతారు, మన బుక్కులు ఉన్నాయి, ఆధార్ కార్డు ప్లస్ కరువు పని కార్డు, అవి మన రైతు 12,000 రూపాయలకి పెట్టినాం కదా సార్, ఆత్మీయ భరోసా. అవును. అయితే మన లిస్ట్ వచ్చిందని ఫోటో దించారు, ఇల్లు తీసుకుపోయారు, మీ పేర్లు వచ్చినాయి అన్నారు. ఇది ఇందిరమ్మ ఇల్లుకా? ఇందిరమ్మ ఇల్లు ప్లస్ ఆత్మీయ భరోసా. అయితే 2 వచ్చినాయి, మీరు ఆన్లైన్ వచ్చినాయని చెప్పారు సార్ మన 2 days క్రితం. ఇవాళ లిస్ట్ లో పేరు చదివితే మా పేరు మిస్ అయిపోయినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ అప్లికేషన్ ఇవన్నీ చెప్పారు. అయితే అప్లికేషన్ ఇచ్చిన, నింపిన. మన లిస్ట్ వచ్చింది, ఇవాళ ఎందుకు ఆన్లైన్ లో, మళ్ళీ ఆన్లైన్ లో వచ్చింది, మరి ఇవాళ పేరు ఎందుకు లేదని అడిగితే పేర్లు మిస్ అయినాయి అనేది కొంతమంది అంటున్నారు సార్. మరి వాళ్ళ పార్టీకి అనుకూలంగా చేస్తున్నారు, మరి మాకే తెలియదు. మరి ఉన్నోళ్ళకి వచ్చింది, మాలాంటి నిరుపేదలకి రాలేదు సార్, మీరు సహకరించని కోరుతున్నా. అంటే ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు పేరు ఉందా? ఇందిరమ్మ ఇల్లు ఉన్న వాళ్ళకి పేర్లు వచ్చినాయి లిస్టు. మరి మాకు మా అమ్మ కట్టిన ఇల్లు, మరి మా అమ్మగా అప్పుడు కష్టపడి కట్టుకుంది, మాకు ఇల్లు లేదు. ఇప్పుడు మాకు మ్యారీడ్ అయింది, నాకు ఇల్లు లేదు సార్. గ్రామ సభలలో ఏం చెప్తారు, వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్తారు, అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈరోజు నా సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు ఇక్కడ నిలబడి 24 గంటలు మీ సేవలో ఉన్నా. ఆయన ఎవరో కాదు, నాగర్ కర్నూలు మా పాలమూరు ఆనుముత్యమే రాజేష్ అని ఎమ్మెల్యే, కొత్తగా మొన్ననే ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన డాక్టర్. ఓకే, అయితే ఆయన ఏమంటున్నాడంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తామని ఓపెన్గా మాట్లాడుతున్నాడు. ఆయన ఎట్లా ఓపెన్గా మాట్లాడుతున్నాడు అంటే ఇవన్నీ ఉత్తవేని మాట్లాడుతున్నాడు. గ్రామ సభలంతా ఉత్తయ్యనట, వస్తారు ఇస్తామని చెప్పేస్తారు అంతవరకే. కానీ ఎవరికి ఇవ్వాలనేది ఎమ్మెల్యేనే టిక్ కొడతాడంట. ఎమ్మెల్యే టిక్ కొడితే వస్తుందంట. రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా ఇండ్లు రావు. మనం చెప్పే వరకు నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గరికి పోతుంది లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే టిక్కు పెడితే వస్తుందంట. ఇప్పుడు జనాలకు అర్థం కావాల్సింది ఏముందంటే మీకు రేషన్ కార్డు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, ఇంకేమేం కావాలనో, మా ఇందిరమ్మ చేయూత ఇది ఉంది కదా, 12,000 రూపాయలు, కూలీలకు 6,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, ఉపాధి హామీ దానిలో పనిచేసే వాళ్ళకి. మీకు ఈ స్కీమ్స్ రావాలంటే ఎమ్మెల్యే టిక్ కొట్టాలి. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే మీద డిపెండ్ అయ్యింది. మీకు స్కీమ్స్ రావాలంటే మీరు ఏదో నేను అప్లికేషన్ పెట్టుకున్నా, నాకు రాలే, మా ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసుకొని పోయినారు, ఇంటికి వచ్చిన వెరిఫికేషన్ చేసిన అనగానే మీకు వచ్చినాయని మీరు అనుకుంటున్నారు కదా. ఇంటికి వచ్చి వెరిఫికేషన్ దానిలో 70% తీసి పక్కన పడేసారు. 70% తీసి పక్కన పడేసారు. ఉత్తగా జనాలను కొంతసేపు సంతృప్తి పరచాలి కదా, కొద్దిసేపు గవర్నమెంట్ ఇస్తా ఉంటుందని చెప్పేసి కొద్దిసేపు మిమ్మల్ని అందరినీ భ్రమల్లో ఉంచడానికి ఈ వెరిఫికేషన్లు ఇవన్నీ కూడా అయినట్టున్నాయి. అసలు ఈ అప్లికేషన్లు తీసుకోవడమే ఒక దుర్మార్గమైన వ్యవహారం. మీరు ప్రజాపాలన దరఖాస్తు ఉన్నప్పుడు దాని ప్రకారం ఇవ్వండి, లేకపోతే మళ్ళీ ఎవరైనా మిస్ అయితే అప్లై చేసుకోమని చెప్పండి. అసలు కులగన్న దానిలో చాలా ఇన్ఫర్మేషన్ లేదు మీ దగ్గర. ఆ కులగన్న దానిలో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఉంటే ఇవ్వమని చెప్పండి. అదిలో జనవరి 26కి ఇచ్చేస్తామని చెప్పి ఇన్ని బొక్కలు పెట్టిర్రు. ఎమ్మెల్యే టిక్ కొడితే వస్తుందంట. అంటే ఇంకా ఎమ్మెల్యే రాకపోతే కూడా ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలి. ఇప్పుడు ఎవరికైతే ఈ స్కీమ్స్ రాలేదో వాళ్ళు ఎమ్మెల్యేనే బాధ్యుడు. అప్లికేషన్లు ఉత్తాయే, వెరిఫికేషన్లు ఉత్తవే, గ్రామ సభలు కూడా ఉత్తాయే. వీళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళకే వస్తాయంట స్కీమ్స్. పాపం అవన్నీ విషయాలు తెలియక వాళ్ళేమో గ్రామ సభల్లో పోయి అప్లికేషన్ పెట్టినాం, మాకు రాలే, మాకు ఇయ్యలే, మాకు ఇల్లు లేదు, మాకు అది లేదు, ఇది లేదేమో వాళ్ళు మొత్తుకుంటారు, జనం మొత్తుకుంటున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి ఏమో వేరే దేశాలు ఉన్నాడు, మంత్రులేమో కర్ణాటకలో పోయి కూర్చున్నారు. ఈడ జరిగే ఈ గొడవలు క్రియేట్ చేసింది. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో గొడవలు పెట్టడానికే ఈ గ్రామ సభలు పెట్టినాడు. గ్రామ సభల్లో వర్కౌట్ అయితే 10 మందిలో ఫామ్స్ వస్తుందా? ఫస్ట్ డేనే ఇట్లా ఉంది. పోలీసు వాళ్ళు నూకేస్తున్నారంట. ఆయన చెప్తున్నాడు ఫోన్లో, ఉపేంద్రచారి గారు హుజూర్నగర్ నుంచి. జనమే డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ సభలు కూడా ఉత్తాయని ఎమ్మెల్యే చెప్పిన తర్వాత ఇంకా దానికి వాల్యూ ఏముంది? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏం వాల్యూ ఉంది? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.